హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ క్రిక్ అలర్ట్స్. ఈరోజు మన టాపిక్ ఎంఎస్ ధోని. ఇతని గురించి చెప్పాలంటే 2004 డిసెంబర్ 23న ఫస్ట్ మ్యాచ్ ఎగ్నిస్ట్ బంగ్లాదేశ్ తను ఆడారు. ఆ మ్యాచ్ డెక్అవుట్ అయ్యారని మీకు ఎన్ని మందికి తెలుసు? రన్అట్ అయ్యి డెక్అవుట్ అయ్యి వెనుదిరగవలసి వచ్చింది. 1, 2, 3, 4 వన్ డేస్లో లెస్ దెన్ 15 రన్స్కే తను అవుట్ అయ్యారు. ఫిఫ్త్ వన్ డే మన ఇండియన్ టీంకి కానీ అతనికి కానీ ఒక గ్రేట్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. అక్కడే అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ జరిగింది. మనకు ఒక డైనమైట్ లాంటి కెప్టెన్ దొరికారు. ఆ రోజు మ్యాచ్లో 148 రన్స్ విశాఖపట్నం గ్రౌండ్లో 123 బాల్స్కి ఎగ్నెస్ట్ పాకిస్తాన్ కొట్టారు. ఇప్పటికే అతను ఆడిన స్ట్రైట్ ఫార్వర్డ్ 6, పుల్ షాట్స్, హుక్ షాట్స్ అండ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఆ టైంలో అతను తన బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా ఫేమస్ అయ్యారు. తన హెయిర్ స్టైల్ 2005 నుంచి అతనికి ఇంకా వెనుదిరగలేదు. 2007న మన ఇండియాకి ఫస్ట్ T20 వరల్డ్ కప్ అతను సాధించి పెట్టారు. నెక్స్ట్ 2011న ఓడిఐ వరల్డ్, 2013న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇలా చెప్పుకుంటే పోతే చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. సో 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో 3 ఛాంపియన్షిప్గా మిగిల్చి మనకి కప్ అనేది సాధించి పెట్టారు. సో ఈరోజు ఇతని స్టాట్స్ చూసుకుంటే చూడండి, బ్యాటింగ్ స్టాట్స్ యావరేజ్ ఓడిఐలో 50+ ఉన్నది. ఏ ఒక్క బిలో టాప్ ఆర్డర్కి కూడా ఎంత బ్యాటింగ్ యావరేజ్ ఉండడం చాలా కష్టం. 350 ఓడిఐస్లో 10,000 అబోవ్ రన్స్, స్ట్రైక్ రేట్ 87, 50 యావరేజ్తో అతను మెయింటైన్ చేశారు. సో ఇతని నెంబర్సే చెప్తున్నాయి ఇతను ఎంత మంచి ప్లేయర్ అనేది. సో నెక్స్ట్ ఫీల్డింగ్ స్టాట్స్ చూడండి. ఓడిఐలో స్టంపింగ్స్ చూసుకుంటే 123, లిస్ట్ ఏలో 141. సో ఇతను ఏంటంటే ఒక ఫినిషర్, ఒక మంచి కెప్టెన్, ఒక మంచి కీపర్, మాస్టర్ మైండ్ బిహైండ్ ద వికెట్స్. ఇలా చెప్పుకోకపోతే ప్రతి ఒక్క దాంట్లో ఇతను ఎక్స్పర్టే. మన ఇండియాకి ఒక వజ్రం పోయిందని ఇంగ్లాండ్ వాళ్ళు కోహినూర్ వజ్రం తీసుకెళ్లారని అందరూ అంటూ ఉంటారు. కానీ మనకి నిజంగా చెప్పాలంటే ఇతను వచ్చిన తర్వాత ఇండియన్ టీము ఫార్మెట్టే మారిపోయింది. ఫాస్ట్గా స్ట్రైక్ రేటు 100 అండ్ అబోవ్. ఇతను ఎరియల్ డేస్ ఆఫ్ కెరియర్లో 100 అండ్ అబోవ్ మెయింటైన్ చేసేవారు. ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్ వచ్చి 3,300 అబోవ్ టార్గెట్స్ కూడా చేసిన రోజులు చాలానే ఉన్నాయి. సో టుడే ఈజ్ హిస్ 45th birthday. Once again, happy birthday to MSD.